అనుకూలమైన వాతావరణము అంటే ఫస్ట్ స్క్రీన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండి. తర్వాత పేరెంట్స్ ఇద్దరు కూడా ఒకటే పేజ్లో ఉండాలి. వాళ్ళు అర్థం చేసుకొని ఒక ప్రాబ్లం ఒకటి ఉంది, దీన్ని మనం ఇద్దరం కలిసి ఫేస్ చేద్దాము అని వాళ్ళ టైమ్స్ తీసుకొని, టర్న్ తీసుకొని, లేకుంటే ఒక గ్రూప్ యాక్టివిటీ లాగా కూర్చొని చైల్డ్కి టైం కేటాయించాలి. వాళ్ళతో చిన్న చిన్న గేమ్స్, పిల్లలకి ఏం నచ్చుతాయి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమున్నాయి, పెయింటింగ్ ఇష్టం ఉంటే కూర్చొని దాన్ని ఎంకరేజ్ చేయడము, వాళ్ళకి ఏదైనా స్పోర్ట్ ఇష్టం ఉంది అంటే దాంట్లో ఎన్రోల్ చేయడము, ఇలాంటి చేంజెస్ చేసుకోవచ్చు. స్కూల్స్లో కూడా ఇలాంటి చేంజెస్ వాళ్ళు చేసుకోవాలి. పేరెంట్స్ ఆర్ లైక్ కో థెరపిస్ట్ ఆర్ ప్రైమరీ థెరపిస్ట్ అనాలి మనం. ఇప్పుడు థెరపీ సెంటర్కి ఒకవేళ వాళ్ళు ఎన్రోల్ చేసినా కూడా కొంచెం సెంటర్లో ఉండేది కొంచెం సేపే ఉంటారు, వారు స్కూల్లో ఉండేది కొంచెం సేపే ఉంటారు, ఇంట్లోనే కదా ఎక్కువ టైం స్పెండ్ చేసేది. సో అక్కడ ఏం చేస్తారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇఫ్ వాళ్ళు చేద్దామని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇలాంటిది ఒక ప్రాబ్లం ఉంది మా చైల్డ్కి, యాక్సెప్ట్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమేమి చేయాలి, మనము ఎట్లాంటి ప్లాన్స్ ఇవ్వాలి, దీనికి చైల్డ్కి మనం ఎలా సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి అన్నది అర్థం చేసుకుంటే డెఫినెట్గా చైల్డ్ లెర్నింగ్ కర్వ్ ఇంప్రూవ్ అవుతుంది.